హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జాను నిజ స్వరూపం బయటపడేలా చేసి అభిస్వర బాబీని ఒకటి చేసి జాను చెంప పగలగొట్టి ఊహించిన షాక్ ఇచ్చిన రోషిని. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక రోషిని అయితే బాబీతో చెప్తూ ఉంటుంది, బాబీ నువ్వు నా దగ్గర ఉండాలి బాబీ, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఇన్ని రోజులు నేను దూరం అవ్వడంతో మీ అబ్బాయి దగ్గరే ఉన్నావు కదా, ఇప్పుడు కనీసం ఒక వారం రోజులైనా నా దగ్గర ఉండు. నువ్వు మీ అబ్బాయిని వదిలి ఉండలేవు కదా, అందుకనే మీ అబ్బాయి నువ్వు ఇద్దరూ కలిసి ఇక్కడే ఉండండి. కనీసం ఒక్క వారం రోజులైనా ఉండు బాబీ అంటూ రోషిని అనంగానే, సరేనమ్మా, నేను అబ్బాయిని ఒప్పిస్తాను, నేను అబ్బాయి వచ్చి నీ దగ్గరే ఉంటాము, నువ్వు బాధపడవలసిన అవసరం లేదమ్మా, నేను నీ దగ్గరికి వస్తాను అంటూ బాబీ అయితే రోషినికి మాటిచ్చి వస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. కన్న తల్లి అమ్మకి ఇలా మాటిచ్చాను, అమ్మ నేను అబ్బాయి తన దగ్గర ఉండాలి అని చెప్తుంది, ఇప్పుడు ఏం చేయాలి, అబ్బాయి ఒప్పుకుంటాడో లేదో అంటూ అడుగుతూ ఉండగా, అదేంటి బాబీ, నువ్వు తలుచుకుంటే మీ అబ్బాయిని ఒప్పించగలవు కదా, నీ కన్న తల్లి దగ్గర నువ్వు ఉండాలి అని కోరుకుంటే ఎవరు మాత్రం నిన్ను ఆపగలరు అని స్వర అంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత బాబీ రోషిని ఫోటో చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మా నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అనే లోపే అభి అయితే లోపలికి వస్తాడు. ఇంతలో ఫోటో పక్కన పెట్టి, ఏంటబ్బాయి ఇలా వచ్చావని అడుగుతూ ఉండగా, ఏమీ లేదు బాబీ, నువ్వేం చేస్తున్నావు అని చూడ్డానికి వచ్చాను. బాబీ హోంవర్క్స్ అన్నీ పూర్తయ్యాయా అంటూ అనంగానే, అన్నీ పూర్తయ్యాయి, నేను నిన్నొక విషయం అడుగుతాను, నువ్వు కాదనకూడదు అంటూ అనంగానే, ఏంటది, ఏం అడుగుతావు అంటూ అభి అయితే చెప్తూ ఉంటాడు. లేదబ్బాయి, నేను ఏది అడిగినా నువ్వు నా కోరిక నెరవేరుస్తావు కదా, అందుకని నిన్నొక విషయం అడగాలి అనుకుంటున్నాను, అది ఇప్పుడు కాదు, రేపు ఉదయాన్నే అడుగుతాను అంటూ అనంగానే, సరే బాబీ, నువ్వేం అడిగినా నెరవేరుస్తాను అంటూ ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఉదయం అవ్వగానే బాబీ అయితే ఇక స్కూల్కి రెడీ అవ్వంగానే ఇంతలో ఇక జాను అభి అయితే కిందికి వస్తారు. ఏంటి బాబీ, నువ్వేదో అడుగుతాను అన్నావు కదా, ఏంటి అడిగేది అంటూ అనంగానే, ఏమీ లేదు, నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను, నువ్వు నేను ఒక వారం రోజులు అమ్మ దగ్గర ఉందాము, ఇన్ని రోజులు జాను దగ్గర ఉన్నాం కాబట్టి ఇప్పుడు 10 రోజులు అమ్మ దగ్గర ఉండాలి, అమ్మ కోరిక కూడా అదే, నా మాట నువ్వు కాదనవన్న నమ్మకంతో అమ్మకి నేను మాటిచ్చాను అంటూ అనంగానే, నాకు కుదరదు, ఆ రోషిని దగ్గరికి నేను రాను అంటూ ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు. లేదబ్బాయి, నువ్వు నా కోసం రావాలి, లేకపోతే అమ్మ బాధపడుతుంది, ఒకవేళ నువ్వు రాకపోతే నేనే వెళ్ళిపోతాను, అప్పుడు నీకు వీలైనప్పుడు నా కోసం రా అంటూ అనంగానే, ఏంటి బాబీ, నువ్వే వెళ్ళిపోతావా, అలా జరగడానికి వీల్లేదు, నిజం చెప్పేవలసిందే అంటూ అనంగానే ఇంతలో ఇక కోపంగా జాను అయితే నిజాన్ని చెప్పేస్తుంది. రోషిని నీ తల్లే కాదు, నీ తల్లిగా నటిస్తుందంతే అనంగానే ఇక బాబీ అయితే సడన్గా ఇక ఉన్నట్టుండి కళ్ళు తిరిగి అయితే పడిపోతాడు. ఇదేంటి బాబీ ఇలా పడిపోయాడు అంటూ ఇక అభి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి ఝాన్సీ ఇది, అసలు ఎందుకు ఇలా చేశావు, ఇన్ని రోజులు నేను నిజాన్ని బయట పెట్టలేకే ఇంతవరకు ఊరుకున్నానా, నువ్వెందుకు ఇలా నిజాన్ని బయట పెట్టి బాబీని ఈ పరిస్థితికి తీసుకువచ్చావు, డాక్టర్స్ కూడా చెప్పారు బాబీ ఖచ్చితంగా ఎలాంటి షాకింగ్ న్యూస్లు వినకూడదు అని, తనని చాలా జాగ్రత్తగా చూసుకోమని, నువ్వెందుకు ఇలా చేశావు అంటూ ఇక అభి అయితే నిలదీస్తూ ఉంటాడు. అంటే నిన్ను అలా అనేసరికి ఏదో కోపంలో బయట పెట్టేశాను అంటూ ఇక జాను అయితే చెప్తుంది. ఇక వెంటనే ఇక బాబీని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తాడు అభి. ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే డాక్టర్ అయితే, మీకు చెప్పాను కదా సార్, ఎలాంటి షాకింగ్ న్యూస్లు చెప్పొద్దు అని, ఇప్పుడు బాబు
పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఇక అనంగానే ఇంతలో అభి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అంతా మీ చేతుల్లోనే ఉంది, నా బిడ్డను ఎలాగైనా కాపాడండి, మా బాబాయ్ లేకుండా నేను ఉండలేను అంటూ అనంగానే ఇంతలో ఇక డాక్టర్స్ అయితే ఇక బాబీకి ట్రీట్మెంట్ అయితే మొదలు పెడతారు. ఈ విషయం తెలుసుకున్న స్వర అయితే చాలా కంగారుగా బాధపడుతూ అయితే హాస్పిటల్కి వచ్చేస్తుంది. ఇక స్వరాన్ని చూసిన అభి అయితే నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు, నువ్వు ఎప్పుడైతే మా జీవితాల్లోకి మళ్ళీ వచ్చావో అప్పుడే మా జీవితాలు ఇలా తయారైపోయాయి, అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న మేము ఇప్పుడు బాధపడుతున్నాము అంటూ అభి అంటూ ఉంటాడు. ఇప్పుడు మీ మాటలు వినే ఓపిక నాకు లేదు, నా బిడ్డని నేను చూసుకోవాలి అంటూ అనంగానే ఇంతలో ఇక అభి అయితే ఒప్పుకోడు. ఇక జాను కూడా అసలు నువ్వెవరు ఇక్కడికి రావడానికి, నువ్వు వెళ్ళిపోవలసిందే, నువ్వు బయటికి పో అంటూ ఇక జాను అయితే స్వరాన్ని నెట్టయిపోతూ ఉండగా అక్కడికి రోష్ని అయితే వస్తుంది. ఆగు, తనని నెట్టేయడానికి నువ్వెవరు, అసలు నీకేమి హక్కు ఉందని అంటూ రోషిని అనంగానే అసలు నువ్వెవరు మాట్లాడడానికి, నీకేమి హక్కు ఉందని జాను అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అభి అయితే అడుగుతూ ఉంటాడు, అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నా బిడ్డ నీ కారణంగానే ఇలా అయిపోయాడు, నువ్వు తల్లిలా నటించకుండా ఉండుంటే నా బిడ్డకి పరిస్థితి వచ్చుండేదే కాదు, నువ్వు తల్లిలా నటించి నా బిడ్డని ఈ పరిస్థితికి తీసుకువచ్చావు అంటూ అభి అడుగుతూ ఉంటాడు. నీ బిడ్డకి పరిస్థితి వచ్చింది అంటే కారణం నేను స్వర కాదు, నువ్వు చెప్పిన అబద్ధాలు, నువ్వు చేసిన మోసాల కారణంగానే బాబీకి ఈ పరిస్థితి వచ్చింది. ఆ రోజు గనుక నువ్వు స్వరాన్ని అర్థం చేసుకుని బాబీని దూరం చేయకుండా ఉండుంటే ఈరోజు బాబీ పరిస్థితి ఇలా ఉండేదే కాదు, నువ్వు బాబీని దూరం చేశావు కాబట్టి బాబీ పరిస్థితి ఈ రకంగా ఉంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది. రోషిని అయితే నాకు ఎవరు ఏమి చెప్పవలసిన అవసరం లేదు, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు అంటూ అభి అయితే అంటూ ఉంటాడు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసా, ఒక్కసారి ఈ వీడియో చూడు అంటూ ఇక జాను నిజ స్వరూపాన్ని అయితే బయట పెడుతుంది రోషిని. ఆ వీడియోలో అయితే ఇక జాను డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇదే మంచి అవకాశం, ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు సీరియస్ కండిషన్ అని చెప్పి ఇక బాబీని శాశ్వతంగా దూరం చెయ్యాలి అని, బాబీని శాశ్వతంగా దూరం చేసేస్తే ₹1,00,00,000 ఇస్తానని ఇక డాక్టర్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది జాను. ఆ వీడియోనైతే రోషిని తీసి అభి ముందైతే బయట పెడుతుంది. అది చూసిన అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చూసావు కదా, నీ బిడ్డకి శత్రువులెవరో మంచి వాళ్ళెవరో తెలుసుకోలేకపోతున్నావు, నీ బిడ్డను ఎంతగానో ప్రేమించే కన్న తల్లిని దూరం చేసి ఎప్పుడు పైకి పోతాడని ఎదురు చూసే ఒక రాక్షసి చేతిలో పెట్టావు, నీ బిడ్డ మీదున్న ప్రేమ ఇదేనా, నువ్వు నీ బిడ్డ మీద చూపించే ఆప్యాయత ఇంతేనా అంటూ ఇక రోషిని అయితే అడుగుతూ ఉండగా ఇక అభి అయితే చాలా కోపంగా జాను చెంపైతే పగలగొడతాడు. నీలాంటి దాన్ని నమ్మి నా బిడ్డని ఎప్పటికీ దూరం చేసుకోను, ఇన్ని రోజులు స్వరాన్ని అపార్థం చేసుకుని దూరం చేసుకున్నాను అంటూ ఇక స్వరాకైతే క్షమాపణ చెప్తాడు. ఇంతలో బాబీకి అయితే స్పృహ వస్తుంది. ఇక బాబీకి స్పృహ రాగానే ఇక బాబీకి అయితే అసలు నిజం చెప్పేస్తాడు అభి. ఇక అసలు నిజం చెప్పగానే బాబీ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక స్వరాని అమ్మ అని పిలవడంతో ఎంతగానో ఆనందపడుతూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక స్వర అయితే. ఇక అలా ముగ్గురిని అయితే రోషిని ఒకటి చేస్తుంది. అసలు నువ్వు నన్ను ఎలా దూరం పెడతావో, నా జీవితానికి ఎలా అన్యాయం చేస్తావో నేను చూస్తాను, నీ మీద కోర్టులో కేసు వేస్తాను, నన్ను అవసరానికి వాడుకుని దూరం చేశావు అని, నాకు అన్యాయం చేశావు అని, మీ ఇద్దరు ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను అంటూ ఇక జాను అనంగానే ఇంతలో రోషిని అయితే జాను చెంప పగలగొడుతుంది. నువ్వు నీ దుక్కున్న చోట చెప్పుకో, కోర్టులోనే కేసు వేస్తావో ఎక్కడి కేసు వేస్తావో వేసుకో, నీకు అభికి ఎలాంటి సంబంధం ఉందని సాక్ష్యాలు కూడా లేవు, ఎందుకంటే మీ ఇద్దరికి పెళ్లి కూడా జరగలేదు, మీ ఇద్దరు భార్యాభర్తలు అనడానికి ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు, నువ్వు ఎలా కేసు వేసి ఎలా గెలుస్తావు, నువ్వు కూడా ఒక లాయర్వే కదా, నీకు అసలు కోర్టులో కేసు వేసి ఎలా గెలవాలో, ఇవన్నీ ఎలాంటి సాక్ష్యాలుంటే జరుగుతాయో
ఇవన్నీ తెలుసు కూడా ఎలా నువ్వు కోర్టులో కేసు వేస్తాను అంటున్నావు. ఇప్పుడు వాళ్ళని నువ్వు విడదీయడం నీ సాధ్యం కాదు, నేనున్నంత వరకు అది జరగదు అంటూ రోష్ని అయితే జానుకి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.